మనుష్యుడంటే అంత పనికి మాలిన వాడని నరుడి పక్కన వానరుణ్ణి చేర్చాడు. వీళ్ళ 2 పేర్లు నేను ఎత్తనన్నాడు. అన్నాడు కాబట్టి నరుల చేతిలో చచ్చిపోతాడన్నాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ దశరథ మహారాజు గారి పక్కన నరులు కాదు, మనుష్యులేగా. అయితే మేము చంపేయచ్చనమాట అనుకుని మురిసిపోతున్నారు. నిజంగా రావణాసురుని యొక్క తపశ్శక్తికి ఆయన్ని చంపగలరా వీళ్ళందరూ? ఎలా సాధ్యం? సాధ్యం కాదు. తొందరపడి వెళ్ళిపోయి వీళ్ళు ఎక్కడ చచ్చిపోతారేమో అని పిలవకపోయినా మనుష్యుల మీద ప్రేమతో శ్రీ మహావిష్ణువు ఆ సభలోకి దిగారు. ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. శంఖచక్ర గదాపద్మములతో పీతవస్త్రాన్ని కట్టుకుని శ్రీ మహావిష్ణువు సభలోకి దిగారు. అందరూ లేచి నిలబడి స్తోత్రం చేశారు. అయ్యా, వీడింత బాధ పెట్టేస్తున్నాడు, మీరు నరుడిగా వచ్చి రావణుణ్ణి చంపండి అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, నేను దశరథుణ్ణి తండ్రిగా స్వీకరిస్తున్నాను. ఆయన కొడుకుగా పుట్టవలసిన అవసరం లేదు. మన కోసమని నరుడిగా పుట్టడానికి నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నాను.